ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి? ఆగస్టు 21 లేదా 28న? ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయి? వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వరలక్ష్మీదేవి అంటే 8 లక్ష్మీ స్వరూపాలు కలిగి ఉండే దేవత. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మిల కృప పొందవచ్చండి. అష్టలక్ష్మిలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క 8 రూపాలు. ప్రతి రూపం మంచి జీవితంలో అవసరమైన వివిధ రకాల ఐశ్వర్యాన్ని, శుభాన్ని, ధనాన్ని, విజ్ఞానాన్ని, ధైర్యాన్ని, పౌష్టికతను, విజయాన్ని, భక్తిని ప్రసాదించేదిగా భావిస్తాం. ఇవి ఆయా రంగాల్లో ఉన్న వారికి ఆనందం, సంపద, విజయాన్ని ప్రసాదిస్తాయండి. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజించడం వల్ల కుటుంబ క్షేమం మరియు భర్త పిల్లలకి దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. ఇంకా సిరి సంపదలు, భోగభాగ్యాలు కూడా కలుగుతాయండి. తద్వారా అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. వర అంటే వరం, లక్ష్మి అంటే సంపద మరియు శ్రేయస్సుకి దేవత. అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు అంటే, ఈ వ్రతం వెనుక ఒక సుప్రసిద్ధ పౌరాణిక కథ ఉందండి. మగధ దేశంలో చారుమతి అనే పరమ పతివ్రత ఉత్తమ గృహిణి ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఒకనాడు కలత నిద్రలో ఉన్న చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజిస్తే నీ కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పిందట. చారుమతి ఈ విషయాన్ని తోటి స్త్రీలకు తెలిపి అమ్మవారు చెప్పినట్లే శ్రావణ శుక్రవారం నాడు వ్రతం ఆచరించింది. అలా వ్రతం పూర్తి కాగానే ఆమెకు, ఆమె కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభించాయని పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుంచే మహిళలు ఆచారంగా ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఇంతటి విశిష్టమైనటువంటి వరమహాలక్ష్మి వ్రతం 2026 సంవత్సరం శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో మనకి ఎప్పుడు వస్తుంది? అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ముందుగా ఎన్ని శుక్రవారాలు వచ్చాయో చూద్దామండి. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో 13వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుందండి. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో మనకి 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఇందులో మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి మనకి ఆగస్టు 14వ తేదీ ఉందండి. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 21వ తేదీ వస్తుంది. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 28వ తేదీ అండి. నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చేసి సెప్టెంబర్ 4వ తేదీ. 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ డేట్లో జరుపుకోవాలి? ఆగస్టు 21న లేదా ఆగస్టు 28వ తేదీన? ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే, సాధారణంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితీ అండి. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి తిథి శుక్రవారం రోజున రావడంతో ఈ తేదీ విషయంలో భిన్న అభిప్రాయాలు అయితే ఏర్పడ్డాయండి. చారుమతి కథ ప్రకారం కూడా అమ్మ చారుమతి కలలో కనిపించి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని దీని ప్రకారం చూస్తే శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ శుక్రవారం అంటే ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. శ్రీ కంచి కామకోటి పీఠం కూడా 2026 సంవత్సరంలో ఆగస్టు 21వ తేదీనే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని అధికారికంగా స్పష్టం చేసింది. అందువల్ల 2026 సంవత్సరంలో ఆగస్టు 21వ తేదీ అంటే రెండవ శ్రావణ శుక్రవారం రోజునే భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఏవైనా అనివార్య కారణాల చేత ఆగస్టు 21వ తేదీన ఈ వ్రతాన్ని జరుపుకోవడానికి కుదరకపోతే ఆ తర్వాత వచ్చే మిగిలిన 2 శుక్రవారాలలో ఏదో ఒక రోజు మన అనుకూలతను బట్టి ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలతో కుటుంబం వర్ధిల్లుతుందండి. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరమహాలక్ష్మి తల్లి యొక్క వ్రతాన్ని ఏ డేట్లో జరుపుకోవాలన్న దాని మీద పూర్తి క్లారిటీ వచ్చింది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః.